ఎందుకంటే ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ కెమెరాస్ కన్నా ఈ క్రాప్డ్ సెన్సార్ కెమెరాస్ దిస్ ఇస్ డే 20 ఫర్ లెర్నింగ్ కెమెరా టెక్నికల్ నాలెడ్జ్ ఫర్ బిగినర్స్. మీరు అబ్జర్వ్ చేస్తే మొబైల్ ఫుటేజ్ కి, డ్రోన్ ఫుటేజ్ కి, డిఎస్ఎల్ఆర్ ఫుటేజ్ కి ఫుటేజ్ డిఫరెన్స్ చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీనికి మెయిన్ ఆఫ్ ది రీజన్ సెన్సార్. ఎందుకంటే మనం ఏదైనా ఇమేజెస్ తీస్తున్నప్పుడు యూజ్ అయ్యే మెయిన్ చిప్ ఇది. సో ఈ సెన్సార్స్ గురించి కొంచెం డీటెయిల్ గా చూస్తే ఇది 6 టైప్స్ లో అవైలబుల్ గా కనిపిస్తుంది. ఫస్ట్ వన్ మీడియం ఫార్మాట్ సెన్సార్. ఇది ఫిల్మ్ మేకింగ్ కి యూజ్ చేసే పెద్ద పెద్ద కెమెరాస్ లో కనిపిస్తుంది. అంటే ఇది ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ కన్నా పెద్దది. అండ్ ఇది 44x33 mm ఆర్ 54x40 mm సైజ్ తో ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఫుల్ ఫ్రేమ్ సెన్సార్. ఇది మనం రెగ్యులర్ గా యూజ్ చేసే సెన్సార్. మెనీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అందరూ ఈ సెన్సార్ ఉన్న కెమెరాస్ నే యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది లో లైట్ లో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ ఇమేజ్ క్వాలిటీ కూడా నాయిస్ అనేది లేకుండా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది 36x24 mm సైజ్ కూడా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ APS-C క్రాప్డ్ సెన్సార్. ఇది సెన్సార్ సైజ్ అనేది ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది. సో లో లైట్ లో ఇమేజెస్ ని క్యాప్చర్ చేస్తున్నప్పుడు నాయిస్ అనేది అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ ఇమేజెస్ కూడా క్రాప్ అయినట్టుగా వస్తాయి. ఇవి కూడా అన్ని పాపులర్ బ్రాండ్స్ లో కనిపిస్తుంటాయి. అండ్ ఇది బిగినర్స్ కి స్టార్టింగ్ స్టేజ్ లో ప్రాక్టికల్ లెర్నింగ్ కి బాగా యూజ్ అవుద్ది. ఎందుకంటే ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ కెమెరాస్ కన్నా ఈ క్రాప్డ్ సెన్సార్ కెమెరాస్ కొంచెం లైట్ వెయిట్ అండ్ కాస్ట్ లో కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ మైక్రో ఫోర్ థ్రెడ్ సెన్సార్. ఇది APS-C సెన్సార్ కన్నా ఇంకా చిన్న సైజ్ లో ఉంటుంది. అండ్ ఇది లైట్ వెయిట్ చిన్న కెమెరాస్ లో యూజ్ చేస్తారు. అండ్ ఇది లో లైట్ లో పర్ఫార్మెన్స్ ఏం ఉండదు. అండ్ ఇది 17 mm అండ్ 21 mm సైజ్ లో ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వన్ 1 inch సెన్సార్. దీన్ని డ్రోన్స్ లో బాగా యూజ్ చేస్తారు. అండ్ ఇది కాంపాక్ట్ కెమెరాస్ లో అండ్ కొన్ని మొబైల్స్ లో కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు. అండ్ ఇది లో లైట్ లో పర్ఫార్మెన్స్ ఏ ఉండదు. దీని సైజ్ కూడా 16 mm సైజ్ లో ఉంటుంది. అండ్ 6 వన్ 1/2 inch సెన్సార్. అండ్ ఇది మనం యూజ్ చేస్తున్న ఆల్ రెగ్యులర్ మొబైల్స్ లో ఉంటుంది. సో సెన్సార్ సైజ్ అనేది తగ్గుకుంటూ వస్తే దాని పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతూ ఉంటుంది. అలాగే పెద్ద సెన్సార్ ఉంటే అలాగే బెటర్ క్వాలిటీ అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. సో ఫాలో చేస్తే ఇంకా చాలా విషయాలు డెప్త్ గా మాట్లాడుకుందాం.